పాలమూరు సభతో ప్రజలకు రైతులకు ఒరిగిందేమీ లేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ఏదో అభివృద్ధి చేస్తుంటే అడ్డుపడుతున్నట్టు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో పంపులు బిగించి సిద్ధంగా ఉన్న ఏడాది నుండి దానిలో తట్టెడు మట్టి కూడా ఎత్తలేదన్నారు. రైతు బంధు ఎగ్గొట్టేందుకు వ్యవసాయ శాఖ మంత్రి ద్వారా లీకులు ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. తడిబట్టతో ప్రభుత్వం రైతుల గొంతు కోస్తుందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు. పాలమూరు వేదికగా రాష్ట్ర రైతాంగానికి సంతోషపడేటువంటి ఏమైనా మంచి మాటలు చెప్తారేమని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారు. సభకు పోకపోయినా ఇళ్లలో ఉండేవాళ్ళైనా టీవీల ద్వారా ఏదైనా మంచి సంగతులు చెప్తారేమో మా రైతుల గురించి. వరంగల్ డిక్లరేషన్లో చెప్పినటువంటి మాటలు కనీసం ఏడాది పూర్తవుతున్నటువంటి సందర్భంగానైనా వాటి అమలుకు సంబంధించి ఏమైనా మంచి మాటలు చెప్తారేమని చెప్పి ఆశించినారు. రైతులకు మేలు చేసేటువంటి లేదా రైతుల్ని పెంచేటువంటి మాటలు ఏం చెప్పకుండా రైతుల్ని వ్యవసాయాన్ని తుంచేటువంటి మాటలు మాట్లాడారు. ఎవరో ఏదో అడ్డుపడుతున్నట్లు, అడ్డుపడితే నేను తొక్కుకుంటానన్నా సరే పోయి నేను చేస్తా ఈ పనులు ఆ పనులు అని చెప్పి మాట్లాడుతున్నాను. అడ్డుపడింది ఎవరు? కొడంగల్కే కాదు, ఉమ్మడి పాలమూరు జిల్లా కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఏడాదిగా మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో అమలు చేయండి అని చెప్పి చాలాసార్లు డిమాండ్ చేసినాం, విజ్ఞప్తి చేసినాం. ప్రజలు గగ్గోలు పెడుతున్నారు, అడుగుతున్నారు, అమలు చేయమని అడుగుతున్నారు.